నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు, హాజరైన పలువురు వైసీపీ నేతలు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు దివ్యాల మాధురి అపోలో ఆసుపత్రికి తరలింపు, ఎవరిని అనుమతించని ఆసుపత్రి వర్గాలు. యూసీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ కాంట్రాక్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా, హాజరైన యూజీడీ కార్మికులు. గెలుపు పట్టాలపై కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తుందని అభివర్ణించిన తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్, విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం ఖాయమని స్పష్టం చేసిన బివి రామ్. సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలో శ్రీ 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 వరహాలక్ష్మీ నృసింహస్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచారత ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. బొత్స నివాసానికి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి ఇంటి నుంచి కలెక్టరేట్కు బొత్స బయలుదేరి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైసీపీకి మరింత బలం పెరిగిందని, 600కు పైగా ఓటర్లతో ఇప్పటికే స్పష్టమైన ఆధిక్యత ఉందన్నారు. 838 ఓట్లు ఉన్నాయి. దాంట్లో మెజారిటీ 530 పైచిలకే వైఎస్ఆర్సీ పార్టీకి మెజారిటీ ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఇవాళ ఈ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికల్లో తప్పకుండా మరి గెలుపు జరుగుతుందని ఆశిస్తున్నాం, ఊహిస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం. దానికి పెద్దలందరూ కూడా సహకరించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున పార్టీ కట్టుకున్న మా అందరం ఒకటే మాటగా ఇవాళ ముందుకెళ్తున్నాం. ఇప్పటికే జిల్లా అంతా పర్యటించాము. అందరి తరగా మద్దతును కొడుకుని అందరి తరగా అభిప్రాయాలు తెలుసుకుని మన్నలను పొంది ఇవాళ నామినేషన్ చేస్తాం. 530 పైసలకే మా పార్టీకి ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను. ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను. దేనికోసం పెడుతున్నారు? ఎందుకోసం పెడుతున్నారు? వ్యాపారం కోసమా? రాజకీయం అంటే ఇది వ్యాపారమా? వ్యవహారం చెప్పండి. ముందు ఇంత అనైతికంగా అసలు మెజార్టీ లేకపోయినప్పటికీ పేపర్లో చూసి మాట్లాడుతున్నాను. వచ్చింది ఎందుకు వచ్చిందని నేనైతే ఊహించట్లేదు. తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీలో నిలబడద్దని నేనైతే ఊహించట్లేదు, నేను అనుకోవట్లేదు. పెడితే మాత్రం అది ఒక దుశ్చర్యే. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ డ్రామా క్షణానికో మలుపు తిరుగుతుంది. దువ్వాడతో సంబంధం పెట్టుకుంది అంటున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్యాల మాధురి కారు పలాస జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైన నేపథ్యంలో ప్రమాదంలో కారు నుజ్జు కాగా ఆమె తలకు గాయమైంది. తను కావాలని ఆత్మహత్య యత్నంలో భాగంగా యాక్సిడెంట్ చేశానని మాధురి చెప్తున్నారు. దీంతో నిర్లక్ష్యంతో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా వ్యవహరించిన మాధురిపై
పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో దివ్యల మాధురిని విశాఖలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరదాల చాటున ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ఆంతర్యమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామివారి దేవస్థానంను అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ డి రమేష్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి సాదర స్వాగతం పలికి ముందుగా కప్పస్తంభం ఆలింగనం బేడ మండపం ప్రదక్షిణ చేయించి తదుపరి స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనమిచ్చి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి ఎన్ ఆనంద్ కుమారు స్వామివారి ఫోటో ప్రసాదాలను అందజేశారు. జీవీఎంసీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షుడు పి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. యూజీడీ కార్మికుల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం జీవీఎంసీ కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో వెంకటరెడ్డి మాట్లాడుతూ జీవీఎంసీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులందరికీ జీఓఎంఎస్ నెంబర్ 36 ప్రకారం 24,500 రూపాయల జీతం చెల్లించాలన్నారు. అలాగే చనిపోయిన రిటైర్మెంటు అనారోగ్యం కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను వెంటనే పనిలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. యూజీడీ కార్మికులను యూజీడీ పనిలోని కొనసాగించాలని ఇతర సెక్షన్లకు బదలాయించరాదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు టి నూకరాజు, ప్రధాన కార్యదర్శి ఉరుకుటి రాజు, అధిక సంఖ్యలో యూజీడీ కార్మికులు పాల్గొన్నారు. ఇది కేవలం అధికారుల తాలూకు నిర్లక్ష్యం వల్ల మాత్రమే ఈ యొక్క యూజీడీ కార్మికులు నిర్లక్ష్యానికి గురి అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 16 రోజుల సమ్మె సందర్భంగా పోరాటం సందర్భంగా సాధించుకున్నటువంటి యూజీడీ కార్మికులకి 24,500 రూపాయలు చెల్లించాలని చెప్పేసి జీవో ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తుంటే ఇక్కడ మాత్రము ఎస్సీ గారు నెమ్మక నివృత్తిగా ఉంటూ మరి ఆయన ఏమిటో తెలియదు కానీ మెడమ తలకాయ ఉన్నటువంటి వాడు ఎవరికైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతూ ఉంటే జీవీఎంసీలను కూడా జీవో ప్రకారంగా పారిశుద్ధ్య కార్మికులకి డ్రైవర్లు కానీ మలేరియా కార్మికులకు కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ జీవో అమలవుతుంటే మరి ఈయన యూజీడీ కార్మికులకు అమలు చేయలేదంటే ఏమనుకోవాలి? 7,000 మంది కార్మికులు ఉన్న పబ్లిక్ హెల్త్ అమలవుతుంది. కానీ 1,600 మంది ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అమలవటం లేదనంటే అతని సామర్థ్యం ఏమిటని అర్థమవుతుంది. కేవలం డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడికి జీవీఎంసీకి వచ్చి మళ్ళా సంపాదనతోనే ఉన్నారు తప్ప కార్మికుల సంక్షేమం అన్నది చూడటం లేదన్నది అర్థమవుతుంది. చనిపోయిన వాడికి పోస్టులు ఇవ్వటం లేదు, రిటైర్ అయిన వాడికి పోస్టులు ఇవ్వటం లేదు. 62 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉన్న 60 సంవత్సరాలకి చేసేస్తున్నారు ఇంజనీరింగ్లో. అట్లాగే ఏ సబ్బులు నూనెలు ఇవ్వడం కానీ ఏ సమస్యలు కూడా పరిష్కారం చేయకుండా చాలా అసమర్థంగా ఈ యొక్క నీటి సరఫరా విభాగం కానీ యూజీడీ విభాగం కానీ ఇంజనీరింగ్ విభాగం కానీ ఉంది. గెలుపు పట్టాలపై కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తుందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. రాబోయే ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించి కూటమి విజయ పరంపరను కొనసాగిస్తుందన్నారు. మరోవైపు వైసీపీకి మరో దారుణమైన ఓటమి తప్పదన్నారు. విశాఖలో ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి తరపున ఒకవేళ అభ్యర్థిని ప్రకటించని పక్షంలో తానే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని అన్నారు. అప్పుడు కూడా కూటమి మద్దతుతోనే బొత్స సత్యనారాయణపై గెలుపు బావుట ఎగరవేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రజల మనోభావాలను తెలుసుకున్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో బొత్స సత్యనారాయణకు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. జీవీఎంసీలో వైసీపీకి ఏమైందో తేలిపోయిందని, ఇక మిగిలిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తమ ఆత్మ ప్రబోధానికి లోబడి వైసీపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ ఎన్ని క్యాంపు రాజకీయాలు చేసుకున్నా ఓటమి తప్పదనే విషయాన్ని గ్రహించాలన్నారు. ఎన్డీఏ కూటమి ఒకవేళ అభ్యర్థి పెట్టని పక్షంలో నేను పోటీ చేస్తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది విశాఖపట్నం ఎమ్మెల్సీ, ఇక్కడ స్థానిక కార్పొరేటర్లు అనకాపల్లి, నర్సీపట్నం, అరకు ప్రాంతాల్లో
838 ఓట్లు ఉన్నాయి. డెఫినెట్గా నాడు 2021లో వైసీపీ దుర్మార్గంగా అటు జనసేన కానీ ఇటు టీడీపీ కానీ నామినేషన్ లేకుండా దౌర్జన్యం చేసి నామినేషన్ చింపి పోలీసులతో పెట్టి అరాచకం సృష్టించారు. మరి ఈరోజు ఏదో మాకు అత్యధిక మెజార్టీ ఉంది కదా, మేమే గెలుస్తాం, మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ ఎందుకు పెడుతుంది క్యాండిడేటు అని ఏదో మాట్లాడుతున్నారు. సిగ్గుండాలన్న కొడక. ఆ రోజు నువ్వు జనసేన టీడీపీ వ్యక్తులు నామినేషన్లు వేస్తుంటే దౌర్జన్యంగా ఈయనకుండా ఆ నామినేషన్ చించేసావు పోలీసులతో, తప్పుడు కేసు పెట్టావు. నాకు తెలిసిన 2-3 కూడా ఇలాగే జరిగింది. ఈరోజు ఈ అన్యాయాన్ని ఎదిరించాలని, ప్రశ్నించాలని, న్యాయం గెలవాలని విశాఖపట్నం ఆత్మగౌరవం కోసం రామ్ దిగుతున్నాడు తప్ప ఏదో పదవి మీద మోస్తూ నేను దాట్లే. ఈరోజు రాష్ట్రంలో 5 ఏళ్ళు చూసాం అరాచకాలు చేశారని. మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మమ్మల్ని ఏదో చంపేస్తారని ఒక తప్పుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పరువు మొత్తం చేస్తున్నారు. నేను ఒక్కటే ప్రశ్నిస్తాను బొత్స సత్యనారాయణ గారిని, నీ కుటుంబాన్ని ప్రజలు చిత్తుగా ఓడిస్తే సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని నువ్వు ఎమ్మెల్సీ నామినేట్ చేస్తాను అడుగుతున్నాను. అసలు నీకు అర్హత ఉందో అడుగుతున్నాను. ప్రజలే నీ కుటుంబాన్ని చీకొట్టారు. నీ భార్య, నీ శ్రీమతి బొత్స ఝాన్సీ గారు విశాఖపట్నం చేస్తే 5 లక్షల పైన ఓడించారు. ఇది నీ కుటుంబం క్యాలిబర్. మరి అంటే వైసీపీలో ఎటువంటి మగాడు లేడా దద్దమ్మలా అని అడుగుతున్నాను. ఎందుకంటే ఇది విశాఖపట్నం ప్రాంతానికి చెందింది. నాడు 2014లో విజయం గారు విశాఖపట్నంలో పోటీ చేస్తే నాడే నేను వ్యతిరేకించాను. నేను రాయలసీమ వస్తే వ్యతిరేకించాను. పక్క జిల్లా వస్తే ఎందుకు ఊరుకుంటా అడుగుతున్నాను. ఎందుకంటే నాకు కావాల్సింది నా ప్రాంతం వాళ్ళు. ఇది ఎంపీ అనుకోండి చేయొచ్చు, ఇది ఎమ్మెల్సీ స్థానిక కోటా నుంచి వస్తుంది కాబట్టి స్థానికడే పోటీ చేయాలని ఎజెండా. టీడీపీ ఇప్పటికే ఏదో పిల్లా గోవిందు, గండి బాబ్జీ గారి పేర్లు నిలబడుతున్నాయి. ఇంకా అధిష్టానం ఏది ఫైనలైజ్ చేయలేదు. నేను ఉదయం వచ్చి ఏలూరు వెళ్ళి నేను పెట్టాను, పరిశీలన చేయమని చెప్పాను. మరి ఏం జరుగుతుందో మధ్యాహ్నానికి తేలుతుంది. భూమి మీద ప్రప్రథమంగా మొదలైన వృత్తి వ్యవసాయమని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం అన్నారు. విశాఖపట్నంలోని ఇంటెల్లి విద్యార్థులను ఆనందపురం మండలం చందక గ్రామంలో శంకర్, మోహన్ అనే రైతులకు చెందిన పొలాల్లో విద్యార్థులతో కలిసి వరి నాట్లు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటెల్లి విద్యా సంస్థ చాలా కాలంగా విద్యార్థులకు ప్రకృతి ఆధారిత వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ కోసం అవగాహన కల్పించేందుకు కృషి చేయడం అభినందనీయమని అన్నారు. 10,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం ప్రారంభమైందన్నారు. రైతులు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టే మనం 3 పూటల భోజనం చేయగలుగుతున్నామని వివరించారు. అందుకే మనకు ఆహారాన్ని అందించే రైతును గౌరవించడం మన కర్తవ్యమని ప్రతి ఒక్కరూ తెలుసుకొని గౌరవించాలన్నారు. రైతులు కష్టించి పనిచేసి పంటలు పండిస్తేనే మనం హాయిగా జీవిస్తున్నామనేది ప్రతి ఒక్కరూ తెలుసుకొని జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీచింగ్ ఫ్యాకల్టీ జయశ్రీ, శ్రీలత, మాధురి, సత్యవతి, కృష్ణ, గ్రీన్ క్లైమేట్ టీమ్ వాలంటీర్లు జనపరెడ్డి, ఇళ్ల కృష్ణకుమారి, చిత్రకారుడు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందుగా ప్రభుత్వ మహిళా కళాశాల ఎదురుగా జీవీఎంసీ సెంట్రల్ పార్క్ వేదికగా 10,000 మంది విద్యార్థులతో స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ చేపడుతున్న జెండా ఊంచా రహే హమారా 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రాజేటి బసవ కృష్ణమూర్తి విజ్ఞప్తి చేశారు. విజేఎఫ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకొని ఆగస్టు 2న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల వేదికగా జెండా ఊంచా రహే హమారా కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. అలాగే ఈ నెల 31న పాడేరులో ముగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. విద్యార్థులలో జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందిస్తూ స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ చేపడుతున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు యువత, స్థానిక ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ క్రియాశీలక కార్యవర్గ సభ్యులు గొళ్ల ప్రదీప్ రాజు, కర్రీ నరేష్, ఇసాక్ మహమ్మద్, కొయ్య రామకృష్ణ, పీవీకే కుమార్, శివదైలాం, తమ్మన విజయ్, శ్రీకాంత్, రామాయణం సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
జెండా ఉంచా రహే హమారా కార్యక్రమం జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి జయంతి ఆగస్టు 2వ తేదీని పురస్కరించుకొని ఏయూ న్యాయ కళాశాలలో నిర్వహించడం జరిగింది. అక్కడి నుండి కొనసాగింపుగా స్వతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందుగా ఆగస్టు 14వ తేదీన ఉమెన్స్ కాలేజీ ఎదురుగా ఉన్న సెంట్రల్ పార్క్ వద్ద ఈ జెండా ఉంచా రహే హమారా 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇందులో 10,000 మంది విద్యార్థులు పాల్గొని ఈ త్రివర్ణ పతాకాన్ని సెంట్రల్ పార్క్ చుట్టూ కూడా ఫ్లాగ్ ర్యాలీ లాగా వెళ్తారు. విద్యార్థుల్లో దేశభక్తిని, జాతీయ సమైక్యతను పెంపొందించడానికి స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ గత 15 ఏళ్లుగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. దీనికి ముగింపు కార్యక్రమం ఆగస్టు 31వ తేదీన పాడేరులో ఈ ఫ్లాగ్ ర్యాలీ అనేది ఉంటుంది. ఈ కార్యక్రమానికి జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా పాల్గొంటారు. ఇప్పుడు ఇది జెండా ప్రోగ్రాము సెంట్రల్ పార్క్ చుట్టూ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ చేస్తాం. ఎందుకంటే స్టూడెంట్స్ ఇంటిగ్రిటీ, అంటే స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక ప్రోగ్రామ్ చేస్తే అందులో వాళ్ళందరిది ఐక్యత పెరగాలి అన్న ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము చేస్తామండి. నేను ఎన్బిఎం కళాశాలలో నేను LLM చదువుతున్నాను. ఇప్పుడు నేను కూడా ఒక విద్యార్థినే కాబట్టి ఇందులో పాల్గొనడం చాలా చాలా ఆనందకరంగా ఉంది. సిటీ పరిధిలో టోల్ గేట్లు పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలని ఏపీ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ AITUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వాహనమూర్తి కోరారు. యూనియన్ నేతృత్వంలో GVMC గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు పథకం నేతృత్వంలో ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే అగనంపూడి, జొన్నార రహదారుల వద్ద టోల్ గేట్లు పెట్టే ప్రతిపాదన రద్దు చేయాలన్నారు. అదేవిధంగా వాహనాలపై జరిమానాలు పెంచే జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లకు PF, ESI, పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరిన్ని పోరాట కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడాల గోవింద్, ఆటో కార్మికులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీనివల్ల లక్షలాది మంది ఆటో డ్రైవర్లు ఆదాయం కోల్పోయి కుటుంబానికి అన్నం పెట్టలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనివల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్ల అందరికి కూడా ప్రత్యామ్నాయ ఆదాయం చూపించాలని చెప్పి మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. ప్రత్యామ్నాయ ఆదాయంలో భాగంగా ఏదైతే ఇన్సూరెన్సు ఇవాళ 3 నుంచి 9,000 ఉంది, దాన్ని 2,000కి చేయాలని, డీజిల్ ఆయిల్ లీటరు 40 రూపాయలకి అమ్మాలని చెప్పి ఆటో విడిభాగాలు సహం ధరలకే అమ్మే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఆటో కార్మికుల పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు లేదా వైద్యానికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇచ్చి సహం ధరకే వారిని ఆదుకోవాలని చెప్పి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఆటో కార్మికులకి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో జీవో నెంబరు 21, 31 రద్దు చేస్తామన్నారు. అలాగే గత ప్రభుత్వం వాహన మిత్ర 10,000 ఇస్తే నేను ఇప్పుడు 15,000 ఇస్తానన్నారు. అలాగే డీజిల్, పెట్రోల్ GST పరిధిలో తెస్తానన్నారు. ఇవేవి కూడా ఈ రోజు వరకు మాట్లాడటం లేదు. వెంటనే ఈ ఆగస్టు 15వ తారీఖు సందర్భంగా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రకటన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో దశల వారు ఆందోళన చేపడతామని హెచ్చరిక చేస్తాం. ముఖ్యంగా ఈ ధర్నా పెట్టడానికి గల కారణాలు విశాఖ నగరంలో ఆర్టీఓ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఆటోలపై విచ్చలవిడిగా కేసులు రాస్తూ ఉన్నారు. అనేకమంది రకాలుగా ఆటోలపై వేధించడం, అంటే ఓవర్లోడ్ అని, నో పార్కింగ్ అని, సిటీ పర్మిట్లు లేవని అనేక రకాలుగా వేలాది రూపాయలు, అంటే 1,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు జరిమానాలు తీసుకెళ్లి ఆటో డ్రైవర్లు వేధిస్తూ ఉన్నారు. ఇది ఒక రకమైన వేధింపులు కాదు, 4-5 రకాలుగా వేధింపులకి ఈరోజు ఆటో డ్రైవర్లు బలవుతున్నారు. ఒకవైపు ఆర్టీఓ, ట్రాఫిక్ పోలీసులు, మరొక వైపు ప్రైవేటు విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో విద్యా సంస్థల వారు, అదేవిధంగా ఈ రోడ్డు మీద ఉన్నటువంటి అనేకమంది అధికారులు కూడా ఈరోజు ఆటో డ్రైవర్లని చాలా చీప్గా, చాలా తక్కువగా చూడడం అంటే జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా వేలాది రూపాయలు ఫైన్ వేస్తుంటే ఆటో డ్రైవర్ల బతుకులు దినదినగండం నూరాల ఐసుగా ఉంది. ఒకవైపు డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. అదేవిధంగా పప్పు, ఉప్పు, ఉల్లిపాయ, కిరోసిన్, వంటగది ధరలు కూడా ఆకాశాన్ని అంటే కొనుగోలు పరిస్థితుల్లో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఇంటదులు కూడా
మ్యాక్సిమం విశాఖపట్నం సిటీలో 10,000 రూపాయలు తగ్గటువంటి ఇంటద్దు లేని పరిస్థితుల్లో కూడా ఆటో డ్రైవర్లు ఉన్నారు. కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి. అన్ని పెరుగుతున్నప్పుడు కూడా మరొక వైపు నుంచి ఆటో డ్రైవర్లపై ఈ వేధింపులు ఓటుపాలు పడుతున్నాయి. కాబట్టి సంక్షేమ చట్టం చేసి మా కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి గత ప్రభుత్వాలు అడుగుతున్నాం. ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వాలు కూడా ప్రజా ప్రభుత్వం అని చెప్పారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా ఆటో డ్రైవర్ సమస్యని గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విశాఖ నగరంలో ఆటోలకి పార్కింగ్ స్థలాలు తక్షణమే ఏర్పాటు చేయాలి. డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు, హాజరైన పలువురు వైసీపీ నేతలు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు దివ్యాల మాధురి అపోలో ఆసుపత్రికి తరలింపు, ఎవరిని అనుమతించని ఆసుపత్రి వర్గాలు. యూసీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ కాంట్రాక్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా, హాజరైన యూజీడీ కార్మికులు. గెలుపు పట్టాలపై కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తుందని అభివర్ణించిన తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్, విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం ఖాయమని స్పష్టం చేసిన బివి రామ్. ఇవి ఇప్పటివరకున్న డిజిటల్ న్యూస్. నమస్తే.